బీట్రూట్ రవ్వ ఇడ్లీ. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి, బట్ స్టిల్ కాంబినేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. అండ్ రవ్వ తీసుకొచ్చేసావు, పెరుగు అండ్ కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము తీసుకొచ్చావు. బీట్రూట్ చక్కగా పేస్ట్ చేసేసావు అనమాట. అవును. ఓకే, సో సూపర్. అండ్ పోప్ వెరీ ఇంపార్టెంట్, వెరీ టేస్టీగా ఉండబోతుంది ఇడ్లీ. సో నువ్వు అన్నట్టు ఇడ్లీ అనగానే బ్లాండ్గా తినడం అలవాటు అందరికీ, బట్ స్టిల్ తింటూ ఉంటారు ఎందుకంటే హెల్దీగా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేయండి, ఇది మిక్స్ చేసేద్దాం. ఓకే, ముందుగా రవ్వ, ఆ తర్వాత పెరుగు, ఓకే, ఆ తర్వాత కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా. ఓకే, ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. వెరైటీగా ఏమైనా ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసావు కాబట్టి సో ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయి, న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ ఇలాగా, లేకపోతే టేస్ట్ వైజ్ యాడ్ చేసావు? యా, ఇది టేస్ట్ వైజ్. అండ్ మనం ఏంటంటే ఇన్స్టాంట్గా చేసుకుంటున్నాం కదా, కొంచెం అది ఇడ్లీ ఫ్లఫీగా పొంగాలి రావాలి అంటే ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేస్తాం. సేమ్ మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఇది కూడా అదే కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది. యా, ఈ సైడ్కి పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ ఆవాలు. సో రెగ్యులర్గా మనం పోప్కి ఏమేమి యూస్ చేస్తామో అవన్నీ అవన్నీ యూస్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మినపప్పు, శనగపప్పు, ఓకే, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా. ఓకే, ఇందులోనే కొంచెం కర్రీ పౌడరు, కొంచెం స్పైస్గా ఉండడానికి అనమాట, బ్లాండ్ టేస్ట్ కాకుండా. ఓకే, అలాగే కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొబ్బరి తురుము కూడా. ఓకే, సార్ట్ చేసేయాలి లైట్గా దీన్ని. ఓకే, నెక్స్ట్ బీట్రూట్ పేస్ట్ కూడా. సో లైట్గా సార్ట్ చేయడం బెస్ట్ అనమాట, ఎందుకంటే ఎలాగో మనం స్టీమ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఉడికిపోతుంది. యా, అవును. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. ఎస్, నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ముందుగా మిక్స్ చేసుకున్న దాంట్లో ఆ మిక్చర్ వేసేద్దాం. వావ్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకే, ఓకే, ఇదంతా నేను చక్కగా మిక్స్ చేసేసాను, అంతలోపు మీరు స్టీమ్ రెడీ చేసేయండి. ఓకే, ఇంకొంచెం వాటర్ పడుతుందా లేకపోతే చాలు చాలు సరిపోతుంది? సరిపోతుంది. సో ఇలా తీసుకోవడం వల్ల చక్కగా హ్యాపీగా, అంటే మార్నింగ్ టైమ్స్ అండ్ కొంతమంది నైట్ టైం చాలా తక్కువగా తీసుకుంటారు ఫుడ్.
సో అలాంటి వాళ్ళకి ఇలాంటి బీట్రూట్ ఇడ్లీ కూడా బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. మంచి బెస్ట్ ఆప్షన్, ఇలా కూడా పెట్టొచ్చు. అండ్ చాలా మంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, సో కొంతమంది బ్రేక్ఫాస్ట్ మాత్రమే తీసుకుంటారు, వాటికి కూడా బెస్ట్. సో ఎన్ని ఇడ్లీస్ తీసుకుంటే బెటర్ అయిన క్వాంటిటీ? 4 ఇడ్లీస్ తీసుకుంటే బెటర్. అండ్ చాలా మంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అయిపోయారు, వాళ్ళకు కూడా టైం ఉండదు, ముందు ప్రొసీజర్ చేసుకోవాలి రేపు మార్నింగ్ అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఇలా ఇన్స్టాంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే నిజంగానే వర్కింగ్ ఉమెన్స్ కానీ ఈజీగా త్వరగా క్విక్గా చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇడ్లీస్. సో వండర్ఫుల్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఆయిల్ కూడా గ్రీస్ చేసేద్దాం. ఆయిల్ కూడా గ్రీస్ చేసేద్దాం. ఆయిల్ దాంట్లోనే మనం ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం. బీట్రూట్ అనగానే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది విజువల్ ట్రీట్ కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. అండ్ మళ్ళీ దీనికి సపరేట్గా చట్నీ అలా కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. సో చాలా టైం పిల్లలు చాలా ఈజీగా తినేస్తూ ఉంటారు అన్నమాట. పర్ఫెక్ట్. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు కదా. నేను ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో వావ్ సూపర్గా ఉన్నాయి. ఓకే లాస్యా, బీట్రూట్ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. వావ్, బీట్రూట్ రవ్వ ఇడ్లీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బీట్రూట్ రవ్వ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, బీట్రూట్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, ఇంగువ చిటికెడు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కర్రీ పౌడర్ కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా. బీట్రూట్ రవ్వ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉప్మా రవ్వ, పెరుగు, ఫ్రూట్ సాల్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో కర్రీ పౌడర్, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, బీట్రూట్ పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఈ బీట్రూట్ మిశ్రమాన్ని రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బీట్రూట్ రవ్వ ఇడ్లీ రెడీ.